ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకి గుడ్ టైం స్టార్ట్ కాబోతోందా? ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందా? త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో ఆ ఎమ్మెల్యేకు బెర్త్ ఖరారైనట్లేనా? అదే జరిగితే మరి అన్న పరిస్థితి ఏంటి? తమ్ముడికి బెర్త్, అన్నకు ఎర్త్ ఖాయమా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ సొంత అన్నదమ్ముల నడుమే చిచ్చు పెట్టేలా ఉందన్న టాక్ కూడా నడుస్తోంది. ఇంతకు ఎవరా అన్నదమ్ములు? క్యాబినెట్ బెర్త్ విషయంలో లింక్ ఎందుకు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పక్కానా? తమ్ముడికి బెర్త్ సరే, అన్న వెంకట్రెడ్డి పరిస్థితి ఏంటి? తమ్ముడి కోసం అన్న పదవి త్యాగం చేయాల్సిందేనా? అన్నదమ్ముళ్ల మధ్య సైలెంట్ వార్ నడుస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో క్యాబినెట్ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవడంతో నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ గా మంత్రివర్గం విస్తరణ, మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ ఎదురు చూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి క్యాబినెట్లో అవకాశం లభిస్తుందని అధిష్టానం నుంచి మాట ఇచ్చినట్లు సమాచారం. హామీ వచ్చిన తర్వాతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తమ నేత కలిశారు అని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ముహూర్తం ఎప్పుడైనా రాజగోపాల్ రెడ్డికి మాత్రం బెర్త్ ఖరారైనట్లే అని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట. రాజగోపాల్ రెడ్డికి బెర్త్ దక్కాలంటే అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి త్యాగం చేయాల్సిందేనట. అలా అయితేనే రాజగోపాల్ రెడ్డికి పదవి వస్తుందని, లేదంటే కష్టమే అని హస్తం పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇద్దరూ క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ రెడ్డి సామాజిక వర్గం నేతలు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి, అది కూడా ఒకే జిల్లా నుంచి ఇంకో బెర్త్ కల్పించడం అంత ఈజీ కాదని డిస్కస్ చేసుకుంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ వర్కౌట్ కాకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేకపోయారని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెబుతున్నారట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏకంగా సీఎంని అవుతానంటూ చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఈసారి తనకు పదవి దక్కడం ఖాయమని భావిస్తున్నారు ఆయన. ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం, అందులో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ క్యాబినెట్లో చోటు కల్పించడం దాదాపు అసాధ్యమని అంటున్నారు. అందుకే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలంటే అన్న స్థానంలో తమ్ముడు అనే ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఇవ్వాలంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్న వెంకట్రెడ్డి తన పదవిని త్యాగం చేయాల్సిందే అని అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు 3 సిట్టింగ్ మంత్రులను తప్పించే యోచనలో హైకమాండ్ ఉందట. అందులో ఒక పేరు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనే ప్రచారం బలంగా సాగుతోంది. పార్టీ అంతర్గత సమీకరణాలు ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నాయనే సంకేతాలు ఉన్నాయట. దీంతో వెంకట్రెడ్డిని క్యాబినెట్ నుంచి తప్పించి ఆయనకు పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు, నల్గొండ రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న నేత, మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. ఒకవేళ తమ్ముడి కోసం అన్నను పక్కన పెడితే అది వెంకట్రెడ్డి వర్గంలో ఎలాంటి అలజడికి దారి తీస్తుందనేది కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందట. కర్ణాటక కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో సీనియర్లను నొప్పించి మార్పులు చేస్తే తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని అధిష్టానం ఆలోచిస్తోందట. అయితే తన అన్న నుంచి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత తనదే అని రాజగోపాల్ రెడ్డి హైకమాండ్కు హామీ ఇచ్చారట.
ఏదేమైనా వచ్చే మంత్రివర్గ విస్తరణలో తమ నేతకు బెర్త్ ఖరారైందని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెప్పుకుంటుంటే వెంకట్రెడ్డి అనుచరులు మాత్రం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొందట. పైకి కనిపించకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మంత్రి పదవి చిచ్చు పెట్టిందని, బయటికి తెలియకుండానే సైలెంట్ వార్ నడుస్తుందనేది నల్గొండ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.